ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి నియోజకవర్గం తిరుపతి. అలాంటి తిరుపతి నియోజకవర్గానికి జనసేన టీడీపీ అభ్యర్థిగా శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు. నిన్ననే అధినేత పవన్ కళ్యాణ్ గారు సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పట్టణంలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ అన్ని మూడు పార్టీలు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ కృషిలో భాగంగా దీనికి జనసేన రావడం, జనసేన సీటు కేటాయించడం, అందులో అనుభవమైన వ్యక్తిని మన జిల్లాలో అపూర్వ అనుభవంలో ఉన్న వ్యక్తిని నియమించడం, ఆయన ఆలోచన విధానిగా నేను ముందుకు వెళ్తానని, ఆయన జన సైన్యంలో ఒక సేనాధిపతిగా, సేనా నాయకుడిగా నేను ఉంటాననేసి కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడున్న వ్యతిరేక వర్గాలు ఏం లేవు, అవన్నీ మా ఉమ్మడి కుటుంబం ఇప్పుడు అయ్యాయి. ఒకప్పుడు తెలుగుదేశం సపరేటు, బీజేపీ సపరేటు, జనసేన సపరేట్ ఉన్నాయి. ఇప్పుడు మూడు పార్టీలు ఒకే కుటుంబం. మూడు పార్టీలలో ఆశావాదులు ఉన్నారు, కొంచెం బాధలు ఉన్నాయి. వాళ్ళందరినీ నేను స్వయంగా కలిసి వాళ్ళ ఆశీర్వాదాలు పొంది అందరినీ ఒకటి చేసుకొని ముందుకు వెళ్ళడం నాకు మొట్టమొదటి కర్తవ్యం. వాళ్ళ అనుభవంతో ఒక పెద్ద ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా కలిసి తిరుపతి పట్టణానికి అభ్యర్థిగా గెలిపించుకొని అభివృద్ధికి వారు సూచించిన విధంగా తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు చూపించిన విధంగా ఈ పట్టణానికి అభివృద్ధికి అన్ని రంగాల్లో చేస్తాననేసి కూడా మరొకసారి తెలియజేస్తాను. ప్రజెంట్ చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, చిత్తూరు వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ వైసీపీని వేడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? చెప్పాను కదా, ఇందాక చెప్పాను నేను. గ్రేటర్ రాయలసీమ 4, నెల్లూరు, ప్రకాశం జిల్లా 6 జిల్లాలు. 6 జిల్లాలు కలిపి 72 నియోజకవర్గాలు ఉన్నాయి. 72 నియోజకవర్గాల్లో గత 5 సంవత్సరాలకు ముందు 2 బలిజ సోదరులకు ప్రాధాన్యత కల్పించి ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడం జరిగింది. 2 గెలవడం జరిగింది. అన్ని రంగాల్లో మేము మా నియోజకవర్గాన్ని రాష్ట్రానికి నమ్మకంగా పనిచేసాం. నమ్మకాన్ని మమ్మల్ని నమ్మలేదు. ఒక సామాజిక వర్గాన్ని ఆయన నమ్మకుండా తన సొంత సామాజిక వర్గాన్ని నమ్ముకొని ఒకసారి 70 రాష్ట్రంలో సగం సీట్లు ఉన్న జిల్లాలలో ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా నెట్టేసి తన సొంత సామాజిక వర్గాన్ని చేసుకొని, అది కూడా అక్రమ వ్యాపారాలలో ఆరితేరిన నాయకులు దాంట్లో వాటాల కోసం వాళ్ళనిద్దరు వేసుకొనేసి చేశారు. భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు. ఈ శేషాచలంలో కొండలో ఉండే ఎర్రచందనం అంతా కూడా ఈ స్మగ్లర్లు దోపిడీ చేశారు. ఆ స్మగ్లర్లకే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చిత్తూరు సీటు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారాలు చీమకుర్తి అంటే గ్రానైట్కు ఎర్రచందనం అంటే తిరుపతి ఎట్లా ప్రసిద్ధో అదేవిధంగా గ్రానైట్ అంటే ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రసిద్ధి. అక్కడ చేస్తున్న అక్రమ వ్యాపారాలు, ఇక్కడ చేస్తున్న అక్రమ వ్యాపారాలకు వాళ్ళ సొంత సమాజ వర్గాన్ని పెద్దపీట వేశారు. అది నచ్చక నేను ఆ పార్టీ నుంచి వచ్చానని కూడా తెలియజేస్తున్నాను. అధికార పార్టీ వాళ్ళు ఇక్కడ స్థానికేతరులు అని చెప్పి ప్రచారాన్ని తీస్తున్నారు. ఎంతవరకు మీరు ఇక్కడ స్థానికులుగా వీళ్ళని ఒప్పించగలరండి? అందరినీ నేను ఒకటే చెప్తున్నా, అధికార పార్టీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు ఇప్పుడు ఉమ్మడి అయ్యింది. జనసేనలో ఒక సైనికుడు, జనసేనలో ఒక సైనికుడు. ఈ 3 పార్టీలని మా అధినేత, తెలుగుదేశం అధినేత, బీజేపీ అధినేత ముగ్గురు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో కూడా చిన్న కలహాలు వస్తాయి. ఆ కలహాలు కూడా 1 రోజు 2 రోజుల్లోనే తొలగించుకొని మేము ముందుకు వెళ్తాం కలిసి. వైసీపీ వాళ్ళు స్థానికులే కారు, వీళ్ళు స్థానికేతరులు అంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. దీని ఎలా? నేను ఇందాక చెప్పాను, నాకు ఇక్కడ సొంత ఇల్లు, సొంత వ్యాపారము, సొంత అనుభవము 40 సంవత్సరాలు ఉంది. 3 పార్టీలలో జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నాను. మరలా అది ఆ మాట మీరు మాటికి చెప్తా ఉండేది కరెక్ట్ కాదు. నేను సొంత జిల్లా, సొంత ఊరు తిరుపతి, నా సొంత జిల్లా, నా బంధువులంతా ఇక్కడ ఉండారనేసి కూడా తెలియజేస్తున్నాను. ఏ రోజు జిల్లా అధ్యక్షుడిగా వ్యతిరేకం మాట్లాడినది లేదు, దాఖలాలు లేవు. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటే వేదంగా భావిస్తూ దాదాపు ప్రజారాజ్యం నుంచి 16 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటే వేదం. నేను అందుకే నిన్న జరిగిన విషయంలో కూడా అందరూ కలిసి మాట్లాడుకుందాం రండి అంటే ఖచ్చితంగా మనం ఎలా నెక్స్ట్ కార్యాచరణ చేయాలని వెళ్ళడం జరిగింది. అక్కడ వేడిగా అందరూ వాడిలో ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడకుండా నేను చెప్పాను. ఈరోజు కూడా
అందుకే నేను రాత్రే వీడియో రిలీజ్ చేశాను. జిల్లా అధ్యక్షుడిగా 14 నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలి. అలాగే తిరుపతిలో శ్రీనివాసులు గారిని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్న మేము మా జీవితకాల ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి మాట మాకు వేదం, ఆయన బాటే మాకు ఆశయం. సార్, అధికార పార్టీ వాళ్ళు సైతం స్థానికేతరులు అనే నినాదాన్ని తీసుకెళ్తున్నారు. దీని ఎలా మీరు భవిష్యత్తులో ఎదుర్కొంటారు? స్థానికేతరులు అనే మాట ఏమీ లేదు. ఇక్కడ భారతదేశంలో ఎక్కడైనా కూడా నిలబడచ్చు. స్థానికులు స్థానికేతరులు అనేవి ఏమీ లేదు. కానీ ఎవరన్నా బాధపడి ఉంటే వాళ్ళందరినీ కూడా బుజ్జగించాల్సిన ఆవశ్యకత పార్టీ అధిష్టానము అలాగే జేఎంసీ గారు కూడా తెచ్చుకున్నారు. కాబట్టి ఆయన కూడా అడిగాను నేను, ఏమన్నా అందరినీ ఒకసారి మీరు ముందుగానే కలిసి ఉంటే టీడీపీ వాళ్ళందరినీ కూడా బాగుండేది కదా అన్నాను. ఒక్క రోజులో టైంలోనే జరిగింది, నాకు ఆ సమయం లేకపోయింది, అందువల్ల కలలేకపోయాను. నేను ప్రతి ఒక్కరిని కూడా అందరిని కూడా మనం కలుద్దామనే విషయాన్ని ఆయన చెప్పారు. బాధ ఉంటుందనే విషయము అందరికీ తెలుసు. కానీ అందరినీ కూడా పర్సనల్గా వెళ్ళి తెలుగుదేశం నాయకులందరినీ కూడా నేను పర్సనల్గా కలుస్తాననే విషయాన్ని జేఎంసీ గారు చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు గారు కలయిక రాష్ట్రాన్ని గెలిపించడానికి, ప్రజల్ని గెలిపించడానికి, వాళ్ళు గెలవడానికి కాదు. ఒకరు ప్రధానమంత్రి, ఒకరు ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఒకరు ఆశయ సాధకులు. వీళ్ళు స్వార్థాన్ని వీడి ఈరోజు ఆంధ్ర ప్రజలని గెలిపించడానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించడానికి పనిచేస్తున్నారు. వాళ్లతో అడుగు మాది జీవితకాల ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితో, ఆయన మాటే మాకు వేదం. అధికార పార్టీ నేపథ్యంలోనే తాము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కలుపుకొని పార్టీ గెలుపు కోసం అలాగే రానున్న ఎన్నికల్లో అన్ని విధాలా కృషి చేస్తూ అభ్యర్థులను అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ తిరుపతి నగర అభివృద్ధికి తాను కృషి చేస్తామని చెప్పేసి శ్రీనివాసులు గారు పేర్కొంటున్నారు. వీడియో జస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.